వ్యవసాయ మార్కెట్ కు భారీగా మొక్కజొన్న పంట పోటెత్తింది. రైతుల ట్రాక్టర్లతో పంటను తీసుకువచ్చి క్యూలో వేచి చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది. 2 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు. కేసముద్రం మార్కెట్ ను కలెక్టర్ సందర్శించిన తర్వాత కూడా కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు 2 రోజుల కంచి ఇబ్బంది పడతాంటే అక్కడ లేట్ అవుతుంది నాయన నేను రానని పెట్టనంటే పదే వచ్చి బదలడం జరిగింది. వచ్చినా కూడా ప్రతిఫలం లేదు. ఇప్పటికీ 3-4 లోడ్లు పెట్టేసరికి డబ్బల టైర్ల గాలి దిగి పంచర్లు అయితే ఒకసారి పంచర్ చేయించి ఇబ్బంది పడడం జరిగింది. ఇక రైతు కూడా డైరెక్ట్ చెప్పి నీ పొలం లేకుండా పర్లేదు నేను పెట్టండి ఆయన అన్న కూడా కనీసం వచ్చి బదలాడితే మళ్ళీ పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం పెట్టిన బండ్లకు ఈ రోజు వరకు కూడా దిక్కులు తీసలేదు. ఏపీజీ కాంట అయింది తప్ప పక్క ఊర్లో కాంట పెట్టడం జరుగుతా ఉంది. ఈ బండ్లలో గాలు లేక ఇప్పటికి 2 బండ్లు పంచర్ అయింది. వెనక మరదామన్నా కూడా బండి కూడా లేకుంటున్నది. అక్కడనే ఆబ్జెక్షన్ అయింది. దయచేసి మా రైతులకు న్యాయం చేయాలి. వ్యవసాయ మార్కెట్ కు భారీగా మొక్కజొన్న పంట పోటెత్తింది. రైతులు ట్రాక్టర్లలో పంటను తీసుకొచ్చి క్యూలో వేచి చూస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ వద్ద కనిపిస్తున్న పరిస్థితి మనం క్యూ లైన్ లో చూస్తున్నాం. క్యూ లైన్ లో వరుసగా కూడా ట్రాక్టర్లు మొక్కజొన్న పంటతో కూడా క్యూలో వేచి చూస్తున్న పరిస్థితి. బట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా అక్కడ రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్ పైన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్న ఘటనలు నిత్యం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నిన్న జనగామలో సిఐ కాళ్లు మొక్కి ప్రాధాయపడ్డ ఘటన మరొక ముందే ఈ రోజు అక్కడ మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్ కు పోటెత్తిన మొక్కజొన్న రైతుల ఆవేదన చూస్తే తెలుస్తుంది. అక్కడ ఆ రైతుల యొక్క క్యూ లైన్ల వాహనాలను చూసి స్వయంగా జిల్లా కలెక్టర్ శబరీష్ గారు అక్కడ స్నేహ శబరీష్ ఆగి అక్కడ రైతులను అటు మాట్లాడి అధికారులను అలర్ట్ చేసినా కూడా ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి అక్కడ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్న ఘటన కేసముద్రం మార్కెట్ లో కనిపిస్తుంది. ఇటు ఈసారి యాసంగిలో అత్యధికంగా మొక్కజొన్నను పండించారు. అయితే మొక్కలు కొనుగోలు సంబంధించి కేంద్రాల ఓపెనింగ్ లో జాప్యం కనిపించింది. అనంతరం కొన్న మొక్కలన్నింటినీ కూడా గోదాములకు అటు మిల్లులకు తరలించే క్రమంలో లారీలు కావచ్చు, ఆ తరలించిన లారీలను అన్లోడ్ చేయడానికి లేబర్ షార్టేజ్ కావచ్చు, అన్ని వెరసి అయితే రైతులు పడిగాపులు కాస్తున్న ఘటన మరోసారి కేసముద్రం మార్కెట్ లో కనిపించడంతో అయితే అటు రైతులంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇద్దరు కూడా ఆదేశాలు ఇచ్చి చెప్పినప్పటికీ కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ అధికారులు స్పందించకపోవడం అయితే విడ్డూరంగా కనిపిస్తుంది. రైతులు ఈ రోజు గనక ఆ యొక్క కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోపలికి గోదాంలో స్టోర్ చేయకపోతే ఆందోళన బాట పడతామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు మార్కెట్ అధికారులు ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యము అధికారుల యొక్క ముందు చూపు లేని తనము రైతుల పాలిట శాపంగా మారి వాళ్ళంతా కూడా కళ్ళల్లో అరిగోస పడుతున్న పరిస్థితి ఘటనలు పునరావృతం. ప్రశాంత్, ఒకవైపు అధికారులేమో ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఇబ్బందులు రైతులకు కలగకుండా చూడాలని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ కూడా సందర్శించారు. మొత్తంగా ఎక్కడైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులన్నిటి కూడా తొలగించాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా క్యూ లైన్ లో కూడా వరుసగా ట్రాక్టర్ లో కూడా మనకి సరుకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ లోపం జరుగుతోంది, ఎక్కడ జాప్యం జరుగుతోంది? హిమబిందు, అధికారుల ముందు చూపు లేకపోవడము, ఆ రైతులు పండించిన పంటను అంచనా వేయకపోవడము, అంచనా వేసిన ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎక్కడికి తరలించాలన్న కనీస అవగాహన లేని మండల కింది స్థాయి జిల్లా అధికారులు అటు మార్కెట్ ఫండ్ల కావచ్చు ఇటు వ్యవసాయ శాఖలో ఉండడమే రైతులకు శాపంగా మారింది. ఇటు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు పైన అటు సమీక్షలు చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. కానీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎవరైతే రైతులను పట్టించుకొని ధాన్యం కొనుగోలు చేయాల్సిన అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రైతులకు సరైన సమయంలో అందించాల్సిన గన్ని బ్యాగులు కావచ్చు,
టార్పలైన్లు పరదాలు కావచ్చు, ఇటు బ్యాగులు సంచులు కావచ్చు, ఏవి కూడా అందించకపోవడమే కాకుండా అటు కొనుగోలులో కూడా నిర్లక్ష్యం. ఐకేపీ సెంటర్లలో కాంట అయినాక కూడా 2 రోజులు వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలని చెప్పేసి అధికారులు చెప్పడంతో అయితే కాంటాలు అయిన ధాన్యాన్ని కూడా అటు ఒకవైపు వర్షం వస్తుందా, ఇటు గాలివాన బీభత్సవాలు, ఇటు ఒకవైపు ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల సెల్సియస్ లో ఉన్నప్పటికీ ఈ యొక్క అధికారులు మాత్రం రైతులను కావలి ఉండాలని చెప్పేసి హుకుములు జారీ చేసి అటు రైస్ మిల్లుల వద్ద, ఇటు గోదాముల వద్ద భారీ ఎత్తున లారీలలో క్యూ లైన్లు వాహనాలు ఉండడం వల్ల అటు లోడ్లు దించడానికి అటు కార్మికులు కావచ్చు, అటు సరైన సిబ్బందిని సమకూర్చకపోవడము, ఇదంతా వెరసి అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హిమబిందు, మనము గత 3 నెలలుగా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు, రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయనేది ముందు నుంచి చెప్తున్నాము. గత 4 రోజులుగా నిత్యము వార్తలు వేస్తున్నాము. ఎక్కడ ఏ జిల్లాలలో లోపాలు ఉన్నాయి కూడా స్పష్టంగా చెప్తున్నాం. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడము, అటు తూతు మంత్రంగా ఆదేశాలు ఇవ్వడం తప్ప కలెక్టర్లు కానీ, జిల్లా శాఖ ఏడీలు, పీడీలు, వ్యవసాయ శాఖ వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కింది స్థాయికి వెళ్లకుండా ఈ యొక్క నిర్లక్ష్యం వహించడం కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.